ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ అభ్యర్థిగా కంబం విజయరాజు నామినేషన్ దాఖలు చేశారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. ప్రజలు తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పిస్తే చింతలపూడిని అభివృద్ధి చేస్తామంటున్న వైసీపీ అభ్యర్థి విజయరాజుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంబం విజయరాజు అయితే వేలాది మందితో నామినేషన్ వేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కంబం విజయరాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, వేలాది మందితో నామినేషన్ వేశారు, ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఆదరణ ఏ విధంగా ఉంది? సార్, ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పట్ల చాలా ఆదరాభిమానాలు ఉన్నాయి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి గుండెల్లో గుడి కట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమము, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అయితే చింతలపూడి నియోజకవర్గంలో ముఖ్యంగా మా నాయకులు, కార్యకర్తలు అందరూ వేలాదిగా తరలి వచ్చారు. ఇంతమంది ఈ నామినేషన్కి తరలి రావడంలోనే మేము విజయం సాధిస్తున్నామని ఒక నమ్మకానికి వచ్చేసాం మేము. అలాగే మేము విజయం సాధిస్తున్నామని ప్రతిపక్షాలకు కూడా ఒక నమ్మకం కలిగినాయి. ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కొడుతూ అత్యద్భుతంగా వేలాది మంది ఈ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ నామినేషన్ వేయించడం ఇది చాలా సంతోషకరమైన, ఆనందకరమైన పరిణామాన్ని నేను భావిస్తున్నాను. అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ చేయడానికి రావడానికి గల కారణం ఏమనుకోవచ్చు? మానవ సేవయే మాధవ సేవ, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అనేది నా జీవిత ఆశయం. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. అలాగే దీనికి ముందు ప్రజారంజక పరిపాలన అందించి ఒక మరణం పొందిన తర్వాత కూడా కొన్ని వందల సంవత్సరాలు ప్రజల గుండెల్లో బతికి ఉంటాడనేది ఒక రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. వాళ్ళ అడుగుజాడల్లో ఒక రాజశేఖర రెడ్డి గారి లాగా, ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాగా కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా అడిగాను. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను దీవించి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను నియమించారు. ఈరోజు నామినేషన్ వేయటం కూడా జరిగింది. అలాగే చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఏ ప్రణాళికతో, అంటే ప్రజలకు ఏం చేస్తాను, చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేస్తానని చెప్పుకుని ముందుకు వెళ్తున్నారు? నా డ్రీమ్ ఒకటే. ముందుగా ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం అది కొంచెం సగంలో ఆగిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని దాన్ని కంప్లీట్ చేయటమే నా డ్రీమ్. అలాగే చింతలపూడి నగరము, జంగారెడ్డిగూడెం నగరము సుందరీకరణ చేయటం, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లాగా దీన్ని తీసుకురావటం, ఈ అభివృద్ధిలో చింతలపూడిని అగ్రస్థానాన్ని నిలపటమే నా డ్రీమ్. అలాగే సంక్షేమ పథకాలే చేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, రోడ్లు కానివ్వండి అభివృద్ధి లేదని చెప్తున్నారు. వారికి ఏం చెప్తారు? అభివృద్ధి అంటే దాదాపు 15,000 సచివాలయాలు కట్టారు, 10,000 రైతు భరోసా కేంద్రాలు కట్టారు, 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ముఖ్యంగా 2,50,000 వాలంటీర్లకి మరి జీవన భృతి ఏర్పాటు చేశారు. 1,50,000 సచివాలయ సిబ్బందిని రిక్రూట్ చేశారు. దాదాపు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారు. ఈ నాడు నేడు స్కూళ్ళ ద్వారా చిన్నపిల్లలు ఏం ఓటర్లు కాదు, కానీ వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు. ఇది కాదా అభివృద్ధి అని నేను అడుగుతున్నా. యాక్చువల్గా కోట్లాది రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారంటే ఆ పిల్లవాడు చక్కగా చదువుకుని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకొచ్చి, అలాగే పేదరికంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి అండదండగా నిలబడి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగిగా ఎదగటానికి జగన్మోహన్ రెడ్డి గారి నాడు నేడు అనే ఒక అద్భుతమైన ప్రణాళిక అని నేను అంటున్నాను. కాబట్టి ఇవన్నీ అభివృద్ధికి చిహ్నాలు. ఒక సచివాలయం కట్టినా, రైతు భరోసా కేంద్రాలు కట్టినా, ఒక హెల్త్ సెంటర్లు కట్టినా ఇన్ని ఏ ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు. ఒకేసారి 2,50,000 మంది వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. భారతదేశంలో గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. అది ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ధిని భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సచివాలయ వ్యవస్థని మార్చేశారు. సచివాలయ వ్యవస్థ మార్చి 15,000 సచివాలయాలను కట్టించారు. ఇది అభివృద్ధి అంటే. అలాగే మీ మీద పోటీకి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. మీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? ఒక మదపట్టేనుకు వెళ్తుంటే కుక్కలు చాలా మురుగుతాయి. సో
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన ఒక సింహం. ఆయనని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలకి ఒంటరిగా పోరాటం చేయలేక అన్నీ కలిపి అందరూ కలిపి వస్తున్నారు. అయినా ఆయన ధైర్యం ఏంటంటే ప్రజలందరూ ఆయన వెనకాల ఉన్నారు, దేవుడు కూడా ఆయనకు అండదండలుగా ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం, మా నాయకుడు ధైర్యము, మా నాయకుడి యొక్క సంక్షేమము, అభివృద్ధి, ప్రజల గుండెల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల ఉన్న ఆదరాభిమానాలే మా విజయానికి సోపానాలని నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తానని చెప్పి చింతలపూడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబం విజయరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్ చింతలపూడి నుంచి.